కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తానే ఓ భగీరథుణ్ణి అని చెప్పుకొని మరి నిర్మించిన ప్రాజెక్ట్ ఇది. బట్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పనికి రాకుండా పోయింది. ఇప్పుడు అక్కడ కనిపించేవి కుంగిన పిల్లర్లు, బీటలు వారిన గోడలు. అక్కడ కుంగింది రైతుల ఆశలు, తెలుగు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా. ఇప్పుడు ఆ లిస్టులో చేరింది ఎల్ఎన్టీ కంపెనీ కూడా. అదేంటి, కంపెనీకి ఏమైంది అనుకుంటున్నారా? చేసిన పనికి డబ్బు తీసుకున్నారు కదా అంటారా? కాదు, వారికి కూడా డ్యామేజ్ జరిగింది. లార్సన్ అండ్ టూబ్రో, షార్ట్గా ఎల్ఎన్టీ, దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు చేపట్టిన కంపెనీ ఎల్ఎన్టీ. దేశంలో ఎన్నో డ్యామ్లతో పాటు రోడ్లు, భవనాలు నిర్మించిన కంపెనీ ఎల్ఎన్టీ. ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్లో కూడా 4,396 కోట్ల నికర లాభాలను సాధించింది ఈ కంపెనీ. గతేడాది మార్చ్ క్వార్టర్తో పోలిస్తే ఇది 10% ఎక్కువ. బట్ ఇప్పుడు ఆ కంపెనీ ఓ రాష్ట్ర ప్రభుత్వానికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్కు ఓ లెటర్ వచ్చింది. అది ఉత్తరాఖండ్ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ రాసిన లెటర్. అందులో సూటిగా ఓ ప్రశ్న ఉంది. అదేంటంటే, మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి కారణం ఎవరు? ఈ వివరాలను వీలైనంత త్వరగా తెలపగలరు. ఇది ఆ లెటర్ సారాంశం. అదేంటి, ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఏంటి లింక్ అనుకుంటున్నారా? ఉంది. ప్రస్తుతం ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ కదా. ఉత్తరాఖండ్లో గౌలా నదిపై జమ్రానీ డ్యామ్ నిర్మించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఫిబ్రవరి 26న టెండర్ పిలిచింది. ఇందులో 150.6 మీటర్ల ఎత్తుతో కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ నిర్మాణంతో పాటు ఇతర అనుబంధ పనులకు ఎల్ఎన్టీ టెండర్ వేసింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే తాము ఇప్పటి వరకు చేపట్టిన ప్రాజెక్టులో ఎలాంటి వైఫల్యాలు లేవని, ఇది మా స్టాండర్డ్స్కు ఎగ్జాంపుల్ అని చెప్పింది ఎల్ఎన్టీ. అంతేకాదు, ఈ అఫిడవిట్తో పాటు మేడిగడ్డ బరాజ్కి సంబంధించిన వివరాలను కూడా సమర్పించింది. ఎవరైనా చెప్పిందలా నమ్మారు కదా, అది కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ఎందుకంటే ప్రాజెక్టు ఘనకీర్తి గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది. సో ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్కు లెటర్ రాసింది. మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మించింది ఎల్ఎన్టీ అని న్యూస్లో చూసాం. మరి ప్రాజెక్టు కుంగడానికి ఎల్ఎన్టీ కారణమా అని ప్రశ్నించింది. వాళ్ళ డౌట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. క్వశ్చన్ సింపుల్గానే ఉంది, కానీ దానికి ఆన్సర్ చెప్పడమే ఇప్పుడు కాస్త కంగారుగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు వైఫల్యానికి కారణం ఎల్ఎన్టీనా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లా అని తేల్చాల్సిన పని తెలంగాణ నీటిపారుదల శాఖపై పడింది. అదొక్కటే కాదు, ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరిన్ని ప్రశ్నలు కూడా సంధించింది. మేడిగడ్డ నిర్మాణానికి బాధ్యులైన కాంట్రాక్ట్ సంస్థ ఎవరు? సంయుక్త భాగస్వామ్యం అయితే ఎవరి వాటా ఎంత? బరాజ్ ప్రధాన స్ట్రక్చర్లో వైఫల్యం జరిగిందా? ఈ ఘటన నిర్మాణ సమయంలోనా లేక డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనా లేక తర్వాత జరిగిందా? ఈ వైఫల్యం విపత్తు వల్ల జరిగిందా లేదా అనేది కూడా నిర్ధారించాలని కోరింది ఉత్తరాఖండ్ గవర్నమెంట్. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే, ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు. అందులో మేడిగడ్డ బరాజ్ పని పూర్తయినట్లు పొరపాటున పేర్కొన్నాము, ఈ తప్పును క్షమించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోరారు. దీంతో పాటు దెబ్బతిన్న బరాజ్ను సొంత ఖర్చుతో బాగు చేయాల్సిన బాధ్యత ఏజెన్సీదేనని, లేకుంటే చర్యలు తీసుకోవడంతో పాటు జరిగిన నష్టాన్ని ఆ సంస్థ నుంచి వసూలు చేయాలని ఆ లేఖలో కోరారు ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్. అంటే ఇక్కడ ఎల్ఎన్టీ బాధ్యత వహించే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పుడు తెలంగాణ నీటిపారుదల శాఖ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. ఆ సమాధానంపైనే ఎల్ఎన్టీ టెండర్ ఆధారపడి ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ బరాజ్ దెబ్బతినడానికి ఒకవేళ ఎల్ఎన్టీ బాధ్యత తీసుకుంటే ఎల్ఎన్టీనే కారణమైతే ఇది ఎల్ఎన్టీకి అక్కడ డిఫెక్ట్ కాబోతోంది. నిజానికి ఎంతో గొప్ప ట్రాక్ రికార్డు ఉంది ఎల్ఎన్టీకి. అలాంటి ఎల్ఎన్టీ చరిత్రలో ఒక మాయని మచ్చగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచినట్టు కనిపిస్తోంది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంతోనే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా కంపెనీ సామర్థ్యంపై అనుమానాలు పెరిగింది కూడా అందుకే కదా. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కంపెనీ మాటలను నమ్మకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఇటు బీఆర్ఎస్కే కాదు, ఎల్ఎన్టీకి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ భస్మాసుర హస్తంగా మారినట్టుగా కనిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.